అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట యాదుకుందా వాళ్ళ? ఇప్పుడు ఈ పాట ఎందుకు వాడుతున్నా అనుకుంటున్నారు కదా. పాపం జగనాల సార్ను చూస్తుంటే నాకైతే గదే పాట గుర్తుకొస్తున్నది. ఒకసారి ముచ్చట చూడుండ్రి, మీకు గదే పాట యాదుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల్ సార్ ఉన్నాడు కానోళ్ళ పాపంగా సార్ ముచ్చట తీరక ముందే పదవిలోకి దిగిపోయినట. సార్ ఎంత కాయశ్వాడి కట్టుకున్న రాజమహల్ లాంటి భవనంలో ఒక్కసారి సుత అడుగుడు పెట్టక ముందే కథ కాశీకి చేరినట్టే అయిపోయాయని సైకిల్ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సార్ నవ్వుకుంటా గిట్లా అనబట్టే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం దగ్గర ఋషికొండల్ని తవ్వుకొని సర్కారు బంగ్లాలను కడుతున్నామని చెప్పి ఇవి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఉండనీకి అని చెప్పి జగనాల్ సారు దగ్గర 500 కోట్ల ప్రజల సొమ్ముతోటి గింత అందమైన భవనం కట్టించుకున్నాడని ఒకసారి మీరే చూడు ఎట్లుందో. బాబ్రా ఇది రాజభవనమా సర్కారు కట్టిన విడిది గృహమేనా అని అనిపిస్తది. అంత అందమైన భవనాన్ని కట్టించుకొని అందులో ఒక్కసారి అన్న కూడా కాలు పెట్టక ముందే పాపం పంకపాటి సర్కారు పత్త లేకుండా వాయే. మునుపు సద్దాం హుసేన్ బల్లర్ల గాలి జనార్దన్ దాన్ని తల్లదన్నేటట్టు వాళ్ళకంటే ఇంకా చాలా ఖరీదైన విలాసవంతమైన నిర్మాణాన్ని నిర్మించుకున్నాడు జగన్ సారు. ఒక్క బాత్రూమ్ కే 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిర్రంట. మళ్ళా ఎట్లయినా అధికారాలకు వస్తాననే ధీమతోని భార్య గిఫ్ట్ గా ఇద్దామని గింత అందమైన బిల్డింగ్ కట్టిస్తుండని మస్తుగా విమర్శలు వచ్చినాయి. ఇక ఒక దిక్కు సైకిల్ పార్టీ లీడర్లు అట్లా విమర్శలు చేస్తుంటే ఇంకో దిక్కు పంకపాటి లీడర్లు ఇగో గిట్లా ఎదురు దాడికి దిగిర్రు. ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు. కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పారు. కానీ ఆ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. అంటే ఒక రూల్ లేదు, ఒక రిథం లేదు, ఒక లాజిక్ లేదు, ఒక పద్ధతి లేదు. తన మనసుకు తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఇచ్చాడు. ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.